హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి టమాటీలు మగ్గిపోతాయి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి టమాటీలు మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకోవాలి. ఇలా టమాటీలు అనేవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మిక్సీలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు టమాటా పేస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని, నేను అదే కళాయి పెట్టుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పోపులు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని మనము ఈ పేస్ట్లోకి, టమాటా పేస్ట్లోకి వేసేయాలండి. టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే దోశ, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది.